ఇది కాంస్యయుగ నాగరికత అంటే రాగి తుత్తునాగం కలిపి తయారుచేసే కంచు లేదా కాంస్య లోహాన్ని ఉపయోగించిన కాలానికి చెందినది. అందుకే దీనిని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అంటారు. కాంస్యయుగం అని చెప్పడం ఎగ్జామ్లో ఎందుకు ముఖ్యమవుతుంది? చాలాసార్లు పరీక్షల్లో సింధు నాగరికత ఏ యుగానికి చెందినది అని నేరుగా అడుగుతారు. అక్కడ సరైన సమాధానం కాంస్యయుగం. ఈ నాగరికతను మొదట ఎలా గుర్తించారు? ఆదికాలంలో ఈ నాగరికత గురించి మనకు పూర్తి సమాచారం లేదు. తరువాత పురావస్తు తవ్వకాల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. మొదట హరప్పా వద్ద లభించిన అవశేషాల కారణంగా ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలిచారు. అంటే సింధు నాగరికత అనే పేరు ఒకటి, హరప్పా నాగరికత అనే పేరు మరొకటా? అవును, రెండూ అదే నాగరికతకు సంబంధించిన పేర్లు. సింధు నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండటంతో సింధు నాగరికత అన్నారు. హరప్పా మొదట గుర్తింపు పొందిన ప్రధాన స్థలం కాబట్టి హరప్పా నాగరికత అన్నారు. ఈ తవ్వకాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి? భారత పురావస్తు సర్వే సంస్థ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పరిశోధనల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఏఎస్ఐ గురించి కూడా చెప్పాలా ఎగ్జామ్ కోసం? చెప్పాలి, ఎందుకంటే ఇది చరిత్రలో ఒక ఆధార సంస్థ. ఈ సంస్థ స్థాపన 1861లో జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్ కాలంలో ఇది ఏర్పడింది. భారత పురావస్తు శాస్త్ర పితామహుడిగా ఏఎస్ఐ తొలి డైరెక్టర్ జనరల్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ పేరును గుర్తుంచుకోవాలి. అంటే సింధు నాగరికతను అర్థం చేసుకోవడంలో ఏఎస్ఐ చాలా కీలకంగదా? ఖచ్చితంగా. పురావస్తు ఆధారాలు లేకపోతే మనకు ఈ నాగరికత గురించి ఇంత స్పష్టత రాదు. సింధు నాగరికత తవ్వకాలకు సంబంధించిన మరికొంతమంది శాస్త్రవేత్తల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలా? అవును, సింధు నాగరికతపై పనిచేసిన వారిలో జాన్ మార్షల్, ఆర్డి బెనర్జీ, కెఎన్ దీక్షిత్, దయారాం సాహ్ని, ఎంఎస్ వాట్స్ వంటి పేర్లు ముఖ్యమైనవి. జాన్ మార్షల్ పేరెందుకు ఎక్కువగా వస్తుంది?